అదేంటి టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. టాలీవుడ్ లో పుష్ప అంటే ఎవరు? మన అల్లు అర్జునే కదా. అయితే ఇప్పటి వరకు పుష్ప 1 ఇంకా పుష్ప 2 సినిమాలు చూసాం. అయితే సెకండ్ పార్ట్ లో థర్డ్ పార్ట్ కూడా ఉంటుందని లాస్ట్ లో లీడ్ ఇచ్చారు అని తెలిసిందే కదా. కానీ ఆ సినిమా ఇప్పుడప్పుడే అయ్యేటట్లు లేదు. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు. పుష్ప సిరీస్ విజయంతో ఆయన క్రేజ్ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా పెరిగింది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితం ఆయన అభిమాన వర్గం ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. హిందీ మార్కెట్లోనూ బన్నీకి ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఇదే సమయంలో ఇతర భాషల దర్శకులు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుసగా వేరే స్టేట్ దర్శకులతో సినిమాలు చేస్తూ ఉండటంతో టాలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. తెలుగు దర్శకులతో ఆయన మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారన్న ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం. అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, సైన్స్ ఫిక్షన్ అంశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒకటి కాదు, ఏకంగా 4 విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని కూడా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అధికారికంగా దీనిపై స్పష్టత రాకపోయినా ఈ వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. రాక తర్వాత కూడా బన్నీ ప్రయాణం తమిళ దర్శకులతోనే కొనసాగనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆయన మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉండడంతో ఈ కాంబినేషన్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అట్లీ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయడానికి అంగీకరించారనే ప్రచారం జోరుగా సాగుతుంది. బాసిల్ జోసెఫ్ ఇప్పటికే తన వినూత్న కథలు, విభిన్నమైన దర్శకత్వంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లో వినోదంతో పాటు బలమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. అందుకే బన్నీ కోసం ఆయన సిద్ధం చేస్తున్న కథపై కూడా ఆసక్తి పెరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ సినీ వర్గాల్లో ఈ వార్తకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే తెలుగు, మలయాళ సినీ పరిశ్రమల మధ్య మరో ఆసక్తికరమైన కలయికగా నిలిచే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కు కేరళలో ఉన్న అభిమాన వర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రేక్షకులు ఆయన సినిమాలను ఎంతో ఆదరిస్తారు. అందుకే అభిమానులు ప్రేమగా ఆయనను మల్లు అర్జున్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయన ప్రతి సినిమా విడుదల సమయంలో కేరళలో కూడా భారీ హడావుడి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మలయాళ దర్శకుడితో బన్నీ సినిమా చేస్తే అక్కడి మార్కెట్ మరింత బలపడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దర్శకుడు సుకుమార్ రూపొందించిన పుష్ప సిరీస్ అల్లు అర్జున్ ను జాతీయ స్థాయిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. పుష్ప ది రూల్ చిత్రాలతో ఆయనకు అపారమైన అభిమాన వర్గం ఏర్పడింది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మరి ఈ సినిమాకి థర్డ్ పార్ట్ చేయాలి కదా. సుకుమార్ దర్శకత్వంలో పుష్పకు 3వ భాగం రూపొందనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ఉన్న ప్రాజెక్టులను చూస్తే ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లీ సినిమా పూర్తవ్వాలి, ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్, ఆపై బాసిల్ జోసెఫ్ సినిమా ఉంటే పుష్ప 3 మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం రాకా సినిమా 2027 చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ పై ఆధారపడుతుంది. అలాంటి సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువ సమయం పడుతూ ఉంటాయి. ఒకవేళ విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యమైతే సినిమా 2028కి వెళ్లే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అది పూర్తయిన తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలోపు మరో 2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. అదే సమయంలో బాసిల్ జోసెఫ్ సినిమా కూడా ఉంటే బన్నీ షెడ్యూల్ పూర్తిగా బిజీగా మారిపోతుంది. ఈ లెక్కన చూస్తే పుష్ప 3 ప్రేక్షకుల ముందుకు రావడానికి 2030 తర్వాతే అవకాశం ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం అధికారికంగా ప్రకటించిన షెడ్యూల్స్ కావు. సినిమాల షూటింగ్, విడుదల తేదీల పరిస్థితులను బట్టి మారే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి పుష్ప 3 విడుదల ఎప్పుడు అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయినప్పటికీ అభిమానులు మాత్రం పుష్పరాజ్ను మళ్ళీ ఎప్పుడు పెద్ద తెరపై చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.